కాసేపట్లో సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్. ఇప్పటికే సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు భారీగా చేరుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించాలని సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, మీటింగ్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అనిల్. కాంగ్రెస్ పార్టీ వచ్చే నెల జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. దానికి అనుగుణంగానే ఒకవైపు ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి, మరోవైపు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన లోపాలను వైఫల్యాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాను కూడా ఈ ఎన్నికల ప్రచారంలో చాలా కీలకంగా వాడుకోవాలని భావిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా కీలకంగా వివరించింది. 6 గ్యారంటీల ప్రచారంలో కావచ్చు, ఇంటింటికి వెళ్ళే సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా కీలకంగా వివరించింది. అంతేకాదు గత ప్రభుత్వంలో వైఫల్యాలు, సీఎం కేసీఆర్కి సంబంధించిన అవినీతి అక్రమాలను కూడా గతంలో సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ప్రచారం చేశారు. అయితే ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాను చాలా కీలకంగా వివరించుకోవాలి. గ్రామ స్థాయి నుంచి వెళ్ళి సోషల్ మీడియాను గ్రౌండ్లోకి తీసుకెళ్లి ఎన్నికల ప్రచారంలోకి వినియోగించుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్రతినిధులతో ఇవాళ ఆయన భేటీ ఉంది. మరి కాసేపట్లో ఆయన ఈ సోషల్ మీడియా ప్రతినిధులతో ఆయన భేటీ కాబోతున్నారు. మండల స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి వరకు సోషల్ మీడియా ప్రతినిధులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఒక్కొక్క గ్రామ స్థాయి నుంచి వెళ్ళి కొంతమంది సోషల్ మీడియాకు పనిచేస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరిని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి రావాలని కూడా పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే చాలామంది సోషల్ మీడియా ప్రతినిధులు ఇవాళ ఉదయం నుంచి వెళ్ళి బంజారాహిల్స్ జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. దాదాపు 500 పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా ప్రతినిధులు ఇవాళ రేవంత్ రెడ్డి భేటీలో పాల్గొనే అవకాశం అవుతుంది. వీళ్ళు ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏ విధంగా వివరించాలి, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక న్యాయపత్రం విడుదల చేసింది, గ్యారంటీలను కూడా ఇచ్చింది. ఆ గ్యారంటీలను ఇంటింటికి చేర్చడం విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళాలి, అదేవిధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అవలంబించాల్సిన అంశాలు ఏంటి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారంటీల అమలు చేస్తుంది, కొన్ని గ్యారంటీలను అమలు చేస్తుంది. ఆ గ్యారంటీలు ఇప్పటివరకు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అదేవిధంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, మరికొన్ని గ్యారంటీలను కూడా అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాటిని కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి అంశాలని సోషల్ మీడియా వేదికగా జనాల్లోకి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కొంతమంది సోషల్ మీడియా ప్రతినిధులు ఉన్నారు ఇక్కడ, వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఇవాళ భేటీ యొక్క ముఖ్య ఉద్దేశం, ఎలాంటి అంశాలు వీరితోని సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు అని తెలుసుకుందాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము సంగారెడ్డి నుంచి. నేను సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీ. ఈరోజు రేవంత్ రెడ్డి గారితో సోషల్ మీడియా ముఖ్య కార్యకర్తలందరిది కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర కార్యవర్గ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరితోని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఎంపీ ఎలక్షన్లో బీజేపీ మరియు బీఆర్ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలను, కుల రాజకీయాలు, మత రాజకీయాలను ఏవైతే తిప్పికొట్టడానికి మా యొక్క సోషల్ మీడియా ఎప్పుడు ముందంజలో ఉంటుంది. అందుకోసమనే కార్యాచరణ భాగంగా రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా నాయకులందరితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ కేంద్రం సంబంధించిన ఇప్పటివరకు మోడీ సర్కార్ చేసిన వాటిపైన నిన్ననే గాంధీ భవన్లో నయవంచన పేరుతోనే ఒకటి ఛార్జ్షీట్ విడుదల చేశారు. వాటిని కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఉంటుందా మీకు కూడా? తప్పకుండా. మా సోషల్ మీడియా చేసే పనే అది. బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న ఏవైతే మత రాజకీయాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి గ్రామ స్థాయిలో తీసుకెళ్లే విధంగా సోషల్ మీడియా పనిచేస్తుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడానికి ముఖ్య కారణం సోషల్ మీడియా వల్ల. ఇదే మాట రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంత గట్టిగా మేము పనిచేస్తాం. ఇప్పుడు ఇండియా కూటమి దేశంలో అధికారంలో రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండి నడిపిస్తుంది. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి? మేము షాద్నగర్ కాన్స్టిట్యున్సీ. మా ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ అన్న. మీరు సోషల్ మీడియాలో ఎన్ని రోజుల నుంచి పనిచేస్తారు? మేము దాదాపు ఒక 5 years, మామూలుగా 5 years, 10 years నుంచి మేము కాంగ్రెస్ సోషల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసాం. ఎట్లా చేశారు అప్పుడు? ఎట్లా అసెంబ్లీ ఎన్నికల పనులు అంటే మేము ఏవైతే కేసీఆర్ చేస్తున్న అరాచక పాలన గురించి ప్రతి వ్యక్తికి మేము వాట్సాప్ ద్వారా తెలియజేసాము, మౌత్ టాక్లో తెలియజేసాము, పాంప్లెట్స్ ద్వారా తెలియజేసాము. వాళ్ళ నియంత పాలనకు చర్మగీతం పాడాలని చెప్పేసి చాలా కష్టపడ్డాము.
రేవంత్ అన్న స్ఫూర్తితోటి, అది కూడా ఆయన వల్లనే ఇదంతా జరిగింది. ఇప్పటికి కూడా ఆ బీజేపీ మత రాజకీయాలను వాళ్ళ నిజస్వరూపాన్ని బయటపెట్టడానికి మేము సాయశక్తుల సైనికుల్లాగా పనిచేస్తాం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా మీరు అటు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయబోతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్లాట్ఫామ్ ద్వారా మీరు ప్రచారం చేశారు, ఏ విధంగా చేయబోతున్నారు? మేము వాట్సాప్ ద్వారా చేసినాము, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్ని మాధ్యమాల ద్వారా చేస్తున్నాము. సోషల్ మీడియా మాకు ప్రత్యేకంగా ప్రతి కాన్సెప్ట్కి సంబంధించి పర్సనల్ మీడియా కూడా ఒకటి ఉంటుంది. దాని ద్వారా కూడా మేము పర్సనల్గా కాన్సెప్ట్కి సంబంధించి పెద్దవాళ్ళు ఇచ్చేదే కాకుండా మా పర్సనల్గా వ్యక్తిగతంగా మేము చేస్తున్నాం. ఇది అనిల్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియానే చాలా కీలకంగా వివరించిందని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు సోషల్ మీడియా వేదికగానే కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ప్రచారం చేసింది. చాలా వరకు గ్యారంటీల విషయంలో, 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, ప్రజలకు వెళ్ళడంలో కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ అప్పుడు గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కావచ్చు, అవినీతి అక్రమాలను కావచ్చు ఎండగట్టడంలో సోషల్ మీడియాను కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా వాడుకుంది. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా వచ్చే నెల మే 11 పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు 14 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు పదే చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే 14 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే వార్ రూమ్ను ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గం నుంచి వెళ్ళి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ యాక్టివ్గా పనిచేస్తుంది, అక్కడ ప్రచారాలు ఏ విధంగా కొనసాగుతున్నాయని వార్ రూమ్ నుంచి వెళ్ళి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాను కూడా పూర్తి స్థాయిలో వాడుకోవాలని, ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించిన వైఫల్యాలు కావచ్చు, మరోవైపు బీజేపీకి సంబంధించిన ఫెయిల్యూర్స్ కావచ్చు. గత 10 సంవత్సరాల కాలంలో మోదీ అధికారంలో ఉన్న దేశంలో చేసిన తెలంగాణ ప్రాంతానికి ఎంత మేరకు చేశారు, ఎన్ని నిధులు ఇచ్చారు, ఎంత మేరకు అసత్యాలు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో తీసుకువెళ్ళడానికి సోషల్ మీడియా అనేది చాలా అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాన్ని ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా వివరించుకోవాలి, కీలకంగా వాడుకోవాలి అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి కాసేపట్లో ఆయన ఈ క్యాంప్ కార్యాలయానికి రాబోతున్నారు. ఈ పక్కనే సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఉంటుంది, దానికి ఆనుకునే ఇక్కడ సీఎం క్యాంప్ కార్యాలయం ఉంటుంది. అంటే ఆయన ఎంపీగా ఉన్న సమయంలో ఇది ఎంపీ పార్లమెంటు కార్యాలయంగా ఆయన వాడుకున్నారు. తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత దాన్ని ఈ ఇంటిని ఆయన సీఎం క్యాంప్ కార్యాలయంగా వాడుకుంటున్నారు. ఎందుకంటే ఎవరైనా కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు మాట్లాడడానికి వచ్చినా, లేకపోతే జైనింగ్స్ కోసం వచ్చినా కూడా ఇక్కడనే నుంచి వెళ్ళి ఆయన కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాకు సంబంధించిన ప్రతినిధులను ఇదే ఇంట్లో ఆయన సమావేశం కాబోతున్నారు. మరి కాసేపులో సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. వచ్చిన తర్వాత వీళ్లకు పూర్తిగా డైరెక్షన్ చేస్తారు. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏ విధంగా సోషల్ మీడియా ప్రతినిధులు ఏ విధంగా ప్రచారం చేయాలి, ఎట్లా మీరు అనుసరించాలి, ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన వీళ్ళతో డిస్కషన్ చేసే అవకాశం ఉంది అని. రైట్ రాజు, థ్యాంక్ యూ.